శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మనం ప్రతిరోజు సౌందర్య లహరి ఒక శ్లోకాన్ని నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 43వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणे नमोस्तुते. या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. ఇప్పుడు శ్లోకాన్ని చక్కగా నేర్చుకుందాం. ధునోతు ధ్వాంతం నా धुनोतु ध्वान्तं न स्तुलितदलितेन्दीवरवनं स्तुलितदलितेन्दीवरवनं. धुनोतु ध्वान्तं न स्तुलितदलितेन्दीवरवनं. घनस्निग्धशक्ष्णं घनस्निग्धशक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे चिकुरनिकुरुम्बं तव शिवे. यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन्मन्ये वलमथनवाटी विटपिनां. यदीयं सौन्दर्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन्मन्ये वलमथनवाटी विटपिनां. ఇప్పుడు పూర్తి శ్లోకాన్ని మరొక 2 సార్లు చదువుతాను. ధునోతు ధ్వాంతం నా స్థులితదలితేందీవరవనం. घनस्निग्धशक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे. यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन्मन्ये वलमथनवाटी विटपिनां. धुनोतु ध्वान्तं न स्तुलितदलितेन्दीवरवनं. घनस्निग्धशक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे. यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन्मन्ये वलमथनवाटी विटपिनां. అమ్మవారి తాలూకా సౌందర్య అన్నమాట. అమ్మవారి తాలూకా కిరీటం నిన్న వర్ణించారు. ఇవాళ ఆవిడ తాలూకా కన్నులు ఎంత కలువ రేకులు వంటి ఆవిడ శుద్ధి మెత్తని ఆవిడ కురులేంటి కన్నులేంటి అంటే మనం అవి చూసిన మాత్రమే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం పోతుందిట. అమ్మ తాలూకా అది ఆవిడ తాలూకా కన్నుల తాలూకా అవి ఆవిడ చూసినంత మాత్రాన ఆవిడ సౌందర్యం తాలూకా మహత్యం అది. మీ అందరికీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి.